సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ మాసంలో మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో శని కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి తృతీయంలోకి 20వ తారీఖు వెళ్తున్నాడు, ఏప్రిల్ 20. అంతవరకు కూడా ద్వితీయంలో ఉంటాడు. ఇక తృతీయంలో రాహు రవి శుక్రుడు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు చతుర్థంలోకి, శుక్రుడు వచ్చేసి 25వ తారీఖు వెళ్తున్నాడు. అలాగే బుధ గురువులు ఇద్దరు కూడా 4వ స్థానంలో ఉన్నారు. బుధుడు వచ్చేసి 3వ స్థానంలోకి 10వ తారీఖు వెళ్తున్నాడు. అలాగే కేతు వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కూడా కఠినంగా తీసుకుంటారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సరైన సమయంలో డబ్బులు చేతికి అందడం, ఏ నిర్ణయాన్నైనా కుటుంబంతో కలిసి తీసుకోవడం అయితే చేస్తారు. ఇక ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే అనేక రంగాల విద్యార్థులు కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు చేయడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి రవి తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఉచ్చస్థితికి వెళ్ళడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. ఏదైనా కొంత ప్రథమార్థంలో కొంత ఆరోగ్య సమస్యలు కలిగినా కూడా ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు సమసి కొంత శారీరక ఆరోగ్యం కలుగుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే మకర రాశి వారికి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలోకి రావడం, తృతీయ చతుర్థాల్లో సంచరించడం వల్ల ఉచ్చస్థితి తృతీయం కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. మంచి ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన స్థితి చేరుకుంటారు ఉద్యోగంలో. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారు కూడా అద్భుతమైనటువంటి ఆర్థికాభివృద్ధి మాసాంతంలో కలుగుతుంది. సినీ రంగాల వారికి, వ్యవసాయదారులకు, చేతి వృత్తుల వారికి, వీరికి కూడా మంచి అనుకూలమైన సమయం ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఏకాదశాధిపతి తృతీయంలోకి వెళ్ళడం వల్ల మంచి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో ఆర్థిక సహాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే వ్యక్తిగతమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగేల నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు మహామృత్యుంజయ పాశుపత అభిషేకం చేసుకోండి. అలాగే కుబేర పాశుపతం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి 2024 సంవత్సరం మకర రాశి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యో లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సన్మంగళాని.